బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో స్టార్మా అయితే రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మీరు గమనించినట్లయితే మనం మార్నింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ హై రేంజ్ ప్రోమో లాగా నాకు అనిపించలేదు. వార్నింగ్ అయితే ఇచ్చారు కానీ అది ఎందుకో మరి ఘాటుగా సూటిగా వెళ్ళినట్టుగా అనిపించలేదు. ఇకపోతే ప్రోమోలో అయితే సంజన కోసం మాట్లాడడం, సంజన ఏదైతే రీతు పైన మాట్లాడిందో ఆ విషయం పైన ఫస్ట్ హౌస్లో సంజనని బాగా ఇష్టపడే వ్యక్తి ఇమాన్యుయల్ని అడగడం జరిగింది. ఇమాన్యుయల్ ఈ వారం హౌస్లో నిన్ను డిస్టర్బ్ చేసిన విషయం ఏంటి అనగానే అయితే ఈ టాపిక్ని మొదట ఇమాన్యుయలే తీయడం జరిగింది. సంజన గారు రీతు పైన మాట్లాడిన మాటలు అసలు నాకు చాలా డిస్టర్బ్ చేశాయి అనే విషయం పైన మాట్లాడడం, హౌస్లో అందరి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్లియర్గా క్యారెక్టర్ అసోసినేషన్ జరిగింది అంటూ వీక్ మొత్తం కూడా అందరు రివ్యూవర్స్ చెప్తూనే ఉన్నారు. నాగార్జున గారు కూడా స్టేజ్ పైకి వచ్చి అదే చెప్పారు. అయితే నువ్వు ఇలా అన్నావు కాబట్టి నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపోవాలి అనే రెడ్ కార్డ్ కానీ ఎల్లో కార్డ్స్ కానీ ఏవీ డిక్లేర్ చేయలేదు. సాటర్డే ఎపిసోడ్లో అసలు ఏ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. అయితే అలా కార్డు ఇచ్చి బయటికి పంపించి ఉంటే వెళ్ళిపోమని ఉంటే చాలా బాగుండేది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అలా అనకుండా ఇక్కడ సంజన ఫ్యాన్స్కి హర్టింగ్గా అనిపిస్తుంది. కాకపోతే ఆ అన్న మాటలకి వెళ్ళిపోమని చెప్పలేదు. ఇంట్లో వాళ్ళందరు కంఫర్టబిలిటీ అడిగి అందరికీ అలా ఏం అనిపించలేదు. అందరూ కంఫర్ట్గానే ఉన్నారు. ఒక్క సంజన గారు మాత్రమే కంఫర్ట్గా లేరు అని చెప్పారు. కాబట్టి ఆ మాటకి ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ కెన్ లీవ్ అని చెప్పి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయమని చెప్పారు నాగార్జున గారు. సో గేట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అయితే మరి సంజన గారు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారా అంటే సంజన గారు హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు. సంజన గారు హౌస్లోనే ఉన్నారు. ఈ వారం అయితే హౌస్లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. సో ఈ డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఓటింగ్ వైజ్ కానీ కంటెస్టెంట్స్ బయటికి వెళ్తున్నారు. కానీ ఎవరికి కార్డ్స్ అయితే డిక్లేర్ చేయలేదు, ఎవరికి రెడ్ కార్డ్ ద్వారా బయటికి అయితే పంపించలేదు. జస్ట్ సంజనకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అన్నట్టుగా బిగ్ బాస్ నాగార్జున గారు తెలియజేశారు. గేట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన తర్వాత సంజన గారి తరపు నుంచి మళ్ళీ కంటెస్టెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది హోస్ట్ నాగార్జున గారు. మనం ప్రతి సీజన్లో చూస్తుందే ఇది పర్రమ బోర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ కంటెస్టెంట్స్ని కూడా అలా పంపించలేదు. మేబీ శ్రీజ ఇస్ ద ఫస్ట్ కంటెస్టెంట్ అవ్వచ్చు వితౌట్ ఏవిస్తో అలా బయటికి వెళ్ళడము. ఇంకెవరు అలా వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ సినారియో జరిగిందంట. కంటెస్టెంట్స్ అంతా కూడా సంజన గారి విషయం పైన రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళందరి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ మళ్ళీ సంజన ఇలాంటివి రిపీట్ అయితే బాగోదు అని వార్నింగ్ ఇచ్చి హౌస్లో పెట్టారట. మరి చూడాలి ఈ రోజు ఎపిసోడ్లో కాదు రేపటి ఎపిసోడ్లో అయితే సంజన కానీ సుమన్ శెట్టి గారు కానీ ఎవరో ఒకరైతే హౌస్ నుంచి అవుట్ అయిపోతారు. మేబీ సంజన అవ్వచ్చు, అది సుమన్ శెట్టి గారు అవ్వి ఉండొచ్చు. వాళ్ళిద్దరు ఏవీస్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి కాబట్టి ఎవరో ఒకరు అవుట్ అవుతారు హౌస్ నుండి. సంజన మరి మాట్లాడిన మాటలు కరెక్టే అని చాలామంది సంజనకు సపోర్ట్ చేసి ఈ వారం మంచి ఓటింగే చేశారు. మరి మీకేమనిపిస్తుంది సంజన గారి విషయం పైన? ఆమె మాట్లాడింది కరెక్ట్ అంటారా? కామెంట్ చేయండి.